ఎన్టీపీసీ తర్వాత ఒక 3 నెలలే ఉన్నానండి. ఎన్టీపీసీ అంటే కరీంనగర్ 1 టౌన్ వచ్చానండి. కరీంనగర్ 1 టౌన్ 3 నెలల తర్వాత పెద్దపల్లికి వచ్చానండి. పెద్దపల్లికి వచ్చేసరికి తెలంగాణ ఉద్యమం మొదలైందండి. తెలంగాణ ఉద్యమం కంప్లీట్గా అది ఇక కంటి మీద కొనుక్కు లేకుండా చేసిందండి. రెగ్యులర్గా మాకు పబ్లిక్ అంతా కంప్లీట్గా రోడ్డు మీద వచ్చారు. అది అయిందండి. పెద్దపల్లి ఉన్న తర్వాత నెక్స్ట్ ప్రమోషన్ వచ్చిందండి 2011లో. ప్రమోషన్ వచ్చినాక హైదరాబాద్ సిఐడికి వచ్చాను. సిఐడి తర్వాత నిర్మల్కి వెళ్ళండి. నిర్మల్లో ఒక ఎలక్షన్ టైంలో వెళ్ళాను 2014లో. అక్కడ ఒక మర్డర్ కేసు అండి. అది కూడా చాలా సెన్సేషనల్ కేసు. ఒక మగ వ్యక్తిని చంపేసి దాన్ని పూజ చేయడం కోసం బలి చేశారని చెప్పేసి చిత్రీకరించే ప్రయత్నం చేశారండి. అది ఒకటి బలి అని చెప్పింది, నరబలి కాదు అది. అది ఇట్స్ ఎ మర్డర్ కమిటెడ్ బై హీజ్ ఓన్ వైఫ్ యాజ్ వెల్ యాజ్ హర్ పారమోర్ అని తెలిసిందండి. అది మొత్తం పట్టణంలో అప్పుడు చర్చ ఉంది. ఎందుకంటే అంతకుముందు అక్కడ నిర్మల్లో కోటలో ఒక బాలుని బలిచ్చి లంకెబిందుల కోసం అని చెప్పి బలి ఇచ్చి అప్పుడు బాలుని పాతి పెట్టారు. దాని తర్వాత మళ్ళీ ఇతన్ని కూడా అలానే ఒక కొత్తగా కట్టుకుంటున్న ఇంటి ముందు గొంతు కోసేసి ఆడ పడేసి పసుపు కుంకుమ నిమ్మకాయలన్నీ వేసేసి ఇది ఒక అంటే అది డైవర్షన్ చేస్తారు. ఎస్ లీడ్ ఎక్కడ దొరికిందంటే మీకు? లీడ్ అండి అది ఉదయం పూటనే ఇది ఇట్లా ఒక వ్యక్తిని నరబలి ఇచ్చారు. కడపల దగ్గర ఇట్లా పడుకోబెట్టారు. దర్వాజా ఇస్తారు కదండి, దర్వాజా ముందు పడుకోబెట్టారు. కప్పేశారు. అంతా అక్కడ మొత్తం కుంకుమ అంతా పూసారు. అన్ని రకాల నిమ్మకాయలు అన్నీ ఉన్నాయి అక్కడ. చూసిన నరబలి అన్నారు. చూసాను నరబలి మొత్తం ఊరంతా నరబలి అంటున్నారు కదా. టౌన్ పెద్దది అది. చూసినాక నరబలి అన్నాక నేనేం మెడిసిన్ స్టూడెంట్ కాదు. చూసిన తర్వాత కొద్దిగా జరిపి చూస్తే నాకు కొన్ని అనుమానాలు వచ్చాయి. నరబలి కాదు, ఎందుకంటే గొంతు కోసిన తర్వాత ఇక్కడ కోసారండి ఇది. తర్వాత ఇక్కడ రక్తం ఒక కోడిని కోస్తేనే దాదాపు 1 లీటర్ బ్లడ్ అది ప్రాణం పోయే వరకు మొత్తం రక్తం బీభత్సం ఉంటుంది కోడిని కోస్తేనే. అలాంటిది మనిషిని కోస్తే ఇక్కడ 2-3 చుక్కలు ఇవ్వడది, ఇక్కడ కొంచెం మట్టి తడిసింది. అసలు ఎంత రావాలే ఇది అని చెప్పేసి అనుకున్నాం. తర్వాత ఇది డౌట్ ఉందండి, ఎక్కడో చంపేసి ఇక్కడ కూర్చుంటారు, ఇది మాత్రం నరబలి కాదు, ఎక్కడో చంపి ఇక్కడ కూర్చుంటారు అనుకున్నాం. మరి ఎక్కడో చంపితే ఇతను ఎవరని చెప్పి చూస్తే వాళ్ళను సీసకమ్మరి వాళ్ళు ఉంటారండి. సీసకమ్మరి అంటే రోడ్డు పైన అన్ని చేస్తారండి, ఇనుప వస్తువులు చేస్తుంటారు వాళ్ళు. ఈ ఇంటికి ఎదురుగానే ఒక చెట్టు కింద చిన్న గుడిసేసుకున్నారు, గుడారంలా. దాంట్లో ఉంటాడు ఇతను. ఈ ఎవరెవరు ఉంటాడు, ఇతని భార్య, ఇతని కొడుకుంటారని చెప్తారు. ఓహో అతనే ఇతనా అని చెప్పి తెలిసేసి ఇది నో డౌట్ ఇట్స్ నాట్ ఏ నరబలి అని చెప్పేసి అనుకొని డాక్టర్ను స్పాట్కి పిలిపించాము. డాక్టర్ చూసి కరెక్ట్ సార్ ఇట్స్ నాట్ ఇట్స్ ఏ పోస్ట్ మార్టం ఇంజరీ, నాట్ యాంటీమార్టం. సో అంటే చంపిన తర్వాత మెడ కోసారు అనేది అర్థమైంది. అప్పుడు నరబలి అని చెప్పి దావానంలో వ్యాప్తి చెందిన దాన్ని కాస్త అది కాదు అనే విషయం తేల్చాము. మరి ఇతను ఎవరు చంపారు ఏంది అని చెప్పేసి అని అప్పుడు చూసి ఆ ఇంట్లో రోజు ఆ భార్య లేదు, భార్య ఉంది పిల్లగాడని సినిమా స్టోరీలు చెప్తున్నాడు అని విచిత్రంగా. ఎవరో పట్టుకెళ్ళారు, ఎవరో వచ్చారని చెప్తున్నాడు. కంప్లీట్ చిన్న పిల్లాడే మిస్గైడ్ చేస్తున్నాడు. తర్వాత భార్యను పిలిపించాం. ఆ భార్య రోజు సాయంత్రం కళ్ళు తాగే అలవాటు. తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ పెడితే సాయంత్రం కానీ కింద పడి నూరులు కక్కుతుంది, అంటే ఫిట్స్ వస్తున్నాయి. ఆమెకు రోజు కళ్ళు తెప్పించిపోయడం, రోజు అదొక డ్యూటీ. తర్వాత అసలు ఏం కథ అని చెప్పేసి అని పిల్లగాడిని మచ్చికేసుకుని పిల్లగాడిని సపరేట్ చేసి భార్యను సపరేట్ చేసి అడుగుతున్న క్రమంలో ఆ పిల్లవాడు చెప్తున్న ముచ్చట, ఆ భార్య చెప్తున్న ముచ్చట సీన్ రీకన్స్ట్రక్ట్ చేస్తే ఎట్టి ఫస్ట్లో కూడా అసలు మ్యాచ్ అవ్వట్లేదు. సో చివరికి అక్కడ ఉన్న పరిస్థితులు చూసి ఆ గుడిసే ఆ కథ వాళ్ళు చెప్తున్న టైమింగ్ చూసిన తర్వాత కంప్లీట్ నిర్ధారణకు వచ్చామండి. ఇక అనుభవం చెప్తుంటే కొన్ని విషయాలు ఏంటంటే పిల్లగాడికి కంప్లీట్ ట్యూటరింగ్ చేసింది, ఈమెకు అఫేర్ ఉందనే విషయం తెలిపోయింది. ఎట్లా తెలిపోయిందంటే ఇది కాదు అనే విషయం తేల్చాను. నరబలి అనేది పట్టుకెళ్ళారనే విషయం కాదు, పట్టుకెళ్తే బయట పడుకున్నాడు అన్నారు. సో వాళ్ళు చెప్తున్న మాట, పోయిన తీరు, అతనికి దెబ్బలేం లేవు, ఏమీ లేవు, ఏం జరిగింది, పట్టుకెళ్తే దేనికోసం తీసుకుపోతారు, అతను ఉన్నోడు కాదు, జేబులో డబ్బులు లేవు. సో నో డౌట్ అని చెప్తే చివరికి ఈ పిల్లాడు చెప్పేది సపరేట్ చేస్తే పిల్లాడు వేరే చెప్పింది, ఆమె చెప్పింది. సో మొత్తం మీద మిస్ మ్యాచ్ అయ్యేసరికి కాస్త గట్టిగా అడిగేసరికి చెప్పింది. తర్వాత ఈమె ఇంకొక అతనితో కలిసి అతను విపరీతంగా మందు తాగిన తర్వాత అతన్ని ఇక్కడనే ఒకళ్ళు కాళ్ళు పట్టుకున్నారు, ఇంకోళ్ళు మెత్తతోని గట్టిగా అదిమి ప్రాణం పోయిన తర్వాత ఈ లేడీ అతడు ఇద్దరు కలిసి తీసుకెళ్ళి ఆ మెట్ల దగ్గర తీసుకెళ్ళి
ఇంట్లోకి వెళ్ళే కత్తి తీసుకపోయి కోసి ఇంట్లోదే పసుపు కుంకుమ నిమ్మకాయ పెట్టేసి నరబలిలాగా చిత్రీకరించి ఎందిలిలాగా ఉన్నారు. సో దాంట్లో కన్విక్షన్ కూడా వచ్చిందండి. మరి అబ్బాయి ఎందుకు తప్పు చెప్పాడు? అబ్బాయిని తల్లి బెదిరించింది, అబ్బాయిని తల్లి విపరీతంగా బెదిరించింది, లేకపోతే నీ పరిస్థితి అని చెప్పి చిన్న పిల్లాడు భయానికి చెప్పాడు. ఆ భయం చూపులు మొదటి నుండి మాకు అనుమానం వచ్చాయి, కానీ పిల్లాడిని మేము అంతగా ఏం చేయలేం కదండి, చిన్నపిల్లాడు కదా. కాబట్టి కొంచెం టైం పట్టింది, ఒక 4 days పట్టింది. 4 daysలో తేల్చామండి. అది నరబలి అనే పేరు చాలా ఘోరంగా ఉండే, అదొకటి క్లియర్ అయిపోయిందండి. ఇలా కెరీర్లో చాలా. దాని తర్వాత ఎక్కడికి వచ్చారండి? నిర్మల్ తర్వాత అండి తర్వాత పెద్దపల్లికి వెళ్ళానండి. పెద్దపల్లిలో ఒక 1 year ఉన్నానండి. 1 year పెద్దపల్లి తర్వాత జమ్మికుంటకు వచ్చానండి. జమ్మికుంట 2016లో.